వృత్రాసురుడనే రాక్షసుడు వస్తే, ఎందుకంటే విశ్వరూపుడు చాలా గొప్పవాడు, 3 శిరస్సులు కలిగిన ఆయన, వాడిని సంహరించేశాడు ఇంద్రుడని బాధ కలిగి ఎలా అయినా సరే ఈ ఇంద్రుడిని లేకుండా చేయాలి, అహంకారం ఎక్కువైపోయిందని త్వష్ట్రా అనే ప్రజాపతి యజ్ఞం చేస్తాడు. ఆయన యజ్ఞం చేసి హోమంలోంచి ఒక అసురుడు పుట్టాలి అని, అతని వల్ల ఇతను మరణించాలని చేస్తాడు. అందులోంచి పుట్టినవాడే వృత్రాసురుడు అని. మరి యజ్ఞం చేసినప్పుడు ఇంద్రుడిని చంపే పిల్లవాడు రావాలి కదా. మంత్రం చెప్పేటప్పుడు ఎక్కడైనా అపస్వరం కనుక వచ్చింది అనుకోండి, అర్థం మారిపోతుంది. అందుకే మంత్రం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి అంటారు. ఆ మంత్రం చేసే క్రమంలో దోషం ఏర్పడింది. ఇంద్రశత్రుర్వర్ధస్వ, ఇంద్రుడి శత్రువు పెరగాలి అన్నాడు. ఆ పెరిగింది ఎవరు? ఇంద్రుడిని చంపే కొడుకు రావాలనాల్సింది పోయి అర్థం మారి ఇంద్రుడి చేత పోయే పిల్లవాడు కావాలని కోరాడు. చూడండి, మనకి సరస్వతీదేవి నాలుక మీద ఉందనుకోండి, మంచి మాటలు వస్తాయి. నోటి మీద దరిద్ర దేవత ఉందనుకోండి, ఏమవుతుంది?